అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు చెరిపేయడం నిరూపితమైందన్న సిబిఐ. సుప్రీంకోర్టుకు వివరణ. సునీత రామ్ సింగ్లపై కేసులు కొట్టేసిన ధర్మాసనం. పేదలకు అండగా నిలబడటమే పేదరిక నిర్మూలనకు నిర్వచనమన్న చంద్రబాబు. P4 పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి. అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేసిన నారాయణ. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని స్పష్టీకరణ. యూరియా సరఫరాలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందన్న రేవంత్. బీజేపీ నేతల వైఖరిపై మండిపాటు. ప్రధానిని ప్రశ్నించాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వానలు. ఉరకలేస్తున్న కృష్ణా గోదావరి. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు. దిగువకు ప్రవాహ జోరు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు అనివార్యమైన పోరు. ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ. ఎల్లుండి నామినేషన్ వేసేందుకు కసరత్తు. సానుకూల దిశలో భారత్ చైనా విదేశాంగ మంత్రుల భేటీ. ఎరువులు అరుదైన ఖనిజాల సరఫరాపై పరిమితులు ఎత్తివేతకు డ్రాగన్ అంగీకారం. వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేయటం నిరూపితమైందని సిబిఐ స్పష్టం చేసింది. హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారన్న సిబిఐ దర్యాప్తులో అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ కేసులో సునీత దంపతులతో పాటు అప్పటి సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్పై పెట్టిన కేసులను కొట్టేసిన సుప్రీం ధర్మాసనం చట్టాన్ని దుర్వినియోగం చేయటానికే వారిపై కేసు పెట్టారని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత, సిబిఐ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. హత్య జరిగిన తీరు చూస్తే నిందితులకు 2-5 ఏళ్లు శిక్ష చాలా తక్కువ అనిపిస్తోందని తెలిపారు. ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందన్నారు. ఆధారాలు చెరిపేయటం, సాక్ష్యాధారాలు లేకుండా చేయటం నిరూపితమైందని పేర్కొన్నారు. వివేకాది హత్య అని తెలియకుండా ముందు గుండెపోటు అని, తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారని వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అహ్మదీ కొన్ని కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయన్నారు. కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని జైలుకు వెళ్లి చైతన్యారెడ్డి బెదిరించినట్లు సాక్ష్యాలు ఉన్నాయని, అవన్నీ నిరూపితం అయ్యాయని వివరించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన సిబిఐ ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కోర్టు గతంలో గడువు విధించడం వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతోందని, మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సిందన్నారు. నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ దశలో స్పందించిన జస్టిస్ సుందరేష్ ఈ కేసులు కొట్టివేస్తామని ప్రకటించారు. వివేకా హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డే మాస్టర్ మైండ్ అని చెప్పిన లూథ్రా, అవినాష్ సహా ప్రధాన నిందితులు అందరి బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదో చెప్పాలని సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని పేర్కొంది. ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలనే విషయం కూడా చెప్పాలని సూచించింది. అనంతరం సునీత దంపతులు సిబిఐ అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది.
సమాజంలో పేదలకు అనునిత్యం అండగా ఉండడమే పేదరిక నిర్మూలనకు నిర్వచనమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమది సంపద సృష్టించి పేదలకు ఇచ్చే ప్రభుత్వమని చెప్పిన చంద్రబాబు సమాజంలో సంపన్నులైన వారు కూడా తమ వంతుగా సాయం అందించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైనప్పటికీ సమాజంలో పేదలు ఇంకా అలానే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. అలాంటి వారిని ఆర్థికంగా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చేందుకే P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన P4 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ముందుగా బంగారు కుటుంబాలు, వారిని దత్తత తీసుకున్న మార్గదర్శకులతో ముఖాముఖి నిర్వహించారు. విదేశాల్లో ఉన్న వారితో జూమ్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. బంగారు కుటుంబాల దత్తతకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగు వాళ్లు ముందుకొచ్చారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను చంద్రబాబు దత్తత తీసుకున్నారు. దత్తత సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు అందించారు. ఇదే సమయంలో ప్రజారోగ్య పరిరక్షణకు సంజీవని పేరిట కొత్త పథకం తీసుకొస్తున్నామన్న సీఎం బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రజారోగ్య పరిరక్షణ చేపడతామని తెలిపారు. సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగితే గవర్నమెంట్కి వెసులుబాటు వస్తుంది. మళ్ళీ పేదవాళ్ళకి ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు కొన్ని రాష్ట్రాలు. ఒకటి ఆదాయం ఉండాలి, మంచి మనసు కూడా ఉండాలి. ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము. ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత నేను చేస్తాను. దయచేసి మార్గదర్శకులు అందరినీ కోరుతున్నా, ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు. పేదరికం లేని సమాజం అని కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని నిర్వచనం లేదు. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి. ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం. వైసీపీ నాయకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అమరావతి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిందని చెప్పారు. మంగళగిరి మండలంలో వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన జాతీయ రహదారిపై బ్రిడ్జి కింద సుమారు 25 అడుగుల మేర మట్టి ఉందని తెలిపారు. దానిని తొలగించాలంటే వెంటనే సాధ్యం కానందునే బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిని కొంతమేర తొలగిస్తున్నట్లు వివరించారు. అమరావతి మునిగిపోయిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి వైసీపీ తీరు మార్చుకోకపోతే ఈసారి 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అమరావతిలో పర్యటించి తమపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారన్న నారాయణ లేకపోతే వాళ్లే గట్టిగా సమాధానం చెబుతారని పేర్కొన్నారు. మరో ఏడాదిన్నరలో రహదారుల నిర్మాణం పూర్తవుతోందన్న మంత్రి వర్షాలు తగ్గగానే రైతులకు ఇచ్చిన ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కొత్తవి వేస్తామని చెప్పారు. తెలంగాణలో రైతులకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. యూరియా సరఫరా చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. ఈ విషయంలో బీజేపీ నేతల వైఖరిపై ఆరోపణలు గుప్పించిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణకు రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతోనే రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వడం లేదని మండిపడ్డారు. యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. భవిష్యత్తు అంతా వ్యవసాయ రంగానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం పీజీ, పీహెచ్డీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడిన మంత్రి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా దేశానికి అన్నం పెట్టే ఏకైక సాధనం సేద్యం మాత్రం ఆగదన్నారు. కరోనా సమయంలో అన్నీ మూతపడ్డా నాగలి రైతు శ్రమ ఆగలేదని గుర్తు చేసుకున్నారు. చక్కని నైపుణ్యం ఉంటే ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఉద్యాన పట్టభద్రులకు విపరీతమైన గిరాకీ ఉంటుందన్నారు. విద్యార్థులు సగం రోజులు తరగతి గదులు, ప్రయోగశాలల్లో ఉంటూ మిగతా సగం రోజులు పంట క్షేత్రాల్లో రైతులతో మమేకం కావాలని తుమ్మల పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు తగ్గాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా చెబుతారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ 60% పైగా రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వారి సర్పంచులతో కేసులు వేయించారని గుర్తు చేశారు. నాడు తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లిందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే 50% పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. ఎక్కడ ఏం జరిగినా దానికి కేసీఆర్ కారణమని కాంగ్రెస్ నిందిస్తోందని ఆరోపించారు. గౌడ సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేయడానికి పంపించి అది కూడా ఆర్డినెన్స్ బయటికి రాకుండా
మళ్ళీ ఢిల్లీకి పంపించి సంబరాలు చేసుకొని మళ్ళీ అక్కడ అపాయింట్మెంట్ ఒడియకుంటే ఆ అపాయింట్మెంట్ కూడా మేమే కారణం అన్నట్లు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవకపోయినా మేమే, కేసీఆరే. పార్లమెంట్లో రాకపోయినా కేసీఆరే. వర్షాలు ఎక్కువ పడ్డా కేసీఆరే. ఎక్కడైనా బిడుగు కూలిపోతే కేసీఆరే. మొత్తం కేసీఆర్ ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు పంటలు పండలేదు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏం లేదు. ఉపవాసంతో ఆకలి చావులు వచ్చింది. ఇప్పుడు మాత్రం కడుపు నిండా ఉన్నారు. అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ని బదనాం చేసే మాటలు మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఈ ఎన్నికలో తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి ప్రకటించింది. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగాను, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. గోవా తొలి లోకాయుక్తగాను పనిచేశారు. అటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం కానుంది. सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है. श्री बी सुदर्शन रेड्डी is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as Judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and Judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ జీవితంలో ఎలాంటి వివాదం లేదని, అవినీతి మచ్చలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సిపి రాధాకృష్ణన్ సరళమైన జీవితాన్ని గడిపారని, దేశం కోసమే పనిచేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి అయితే దేశానికి ఎంతో సంతోషకరమైన విషయమని కొనియాడారు. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మాట్లాడిన కిరణ్ రిజిజు సిపి రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ సత్కరించినట్టు చెప్పారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సిపి రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ ఎంపీలకు, ఫ్లోర్ లీడర్లకు పరిచయం చేశారని తెలిపారు. సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ పక్షాలు మద్దతివ్వాలని ప్రధాని కోరినట్టు రిజిజు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వానలకు ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద పోటెత్తింది. చింతూరు, కూనవరం వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేవీపట్నం మండలంలో గుండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. లంక గ్రామాల వాసులు పడవల్లో, నదీపాయల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, గోదావరి నదీపాయలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత పొలాలకు వెళ్లకూడదని సూచించారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో దివిసీమ రైతులకు కంటి మీద కునుకు కరవైంది. పులిగడ్డ అక్విడక్ట్ వద్ద వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోనూ వరదలతో రైతులు, ప్రజల్లో గుబులు మొదలైంది. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయలసీమలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. పెన్నా నది పరివాహకంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లాలో వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లెత్తడంతో ఆత్మకూరు, కొత్తపల్లిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భవనాసి, పెద్దవాగు ఉధృతికి 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదల వలసలోని సరుబుజ్జిలి, బూర్జా, పొందూరు మండలాల్లోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇండల్వాయి మండలంలోని సిర్నాపల్లి శీలం జానకిబాయి చెరువు నిండుకుండలా మారింది. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలో చేపల వేటకు వెళ్లి రాజు అనే యువకుడు మృతి చెందాడు. సహాయక చర్యలు చేపట్టి రాజు మృతదేహాన్ని వెలికితీశారు. భూపాలపల్లి జిల్లాలో లో లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా సింగారం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లల్లోకి వరద చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కనుకనూరు, రెడ్డిపల్లి గ్రామాల మధ్య చెలిమల వాగు అలుగుపోస్తోంది. రెడ్డిపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మహాముత్తారం మండలంలో పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతికి కాటారం, మేడారం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం, సింగరేణి సంస్థకు సంబంధించిన 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ యంత్రాలు మట్టి, బురద రోడ్లతో కదలలేకుండా ఉన్నాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సజావుగా సాగుతుందని సింగరేణి అధికారులు వెల్లడించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ఒడిశాలోని భవానీపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కొన్ని గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా తీరం వెంబడి గంటలకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అన్ని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇటు తెలంగాణలోని కొమురం భీం, ఆసిఫాబాద్లో అత్యంత భారీ వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం వివరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వర్షాలు, వరదలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారగా గోదావరి, కృష్ణా జలాలు సముద్రం దిశగా పరుగులు పెడుతున్నాయి. మహారాష్ట్ర ప్రాజెక్టులు సహా ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరివాహక ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్ నుంచి ధవళేశ్వరం వరకు అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారగా అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,75,000 క్యూసెక్ల వరద చేరుతుండగా 39 గేట్ల ద్వారా 2,25,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,089 అడుగుల మేర నీరు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను 73.37 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 85,000 క్యూసెక్లు ఉండగా 3 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులుగా ఉంది. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 35 గేట్లు తెరిచి 3,26,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణ, జ్ఞాన, తీర్థ, పుష్కర ఘాట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద రాకతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 5,79,860 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. బ్యారేజీ 7వ బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి 85 గేట్లు ఎత్తి ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వరద దిగువకు వెళుతోంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి 37 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చాయి. పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగింది. చెర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి వరద పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ నుంచి వరద భారీగా వస్తుండగా జలాశయం 10 గేట్లను ఎత్తి 20,000 క్యూసెక్లను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద భారీగా పెరిగింది. స్పిల్వే ఎగువన 31.68 మీటర్లు, దిగువన 23.07 మీటర్ల నీటి మట్టానికి చేరింది. 48 రేడియల్ గేట్ల ద్వారా 7,92,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి కొనసాగుతూ ఉండగా సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. అటు మెదక్ జిల్లాలోని మంజీరా నది మహోగ్ర రూపం దాల్చగా 6 రోజులుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాజగోపురంలో అర్చకులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూరు నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో పాటు నకావాగో, మంజీరా వరదల తోడవగా వనదుర్గ ఆనకట్ట నుంచి 69,000 క్యూసెక్ల వరద దిగువకు ప్రవహిస్తోంది. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులు సైతం జలకళతో కన్నుల పండుగలా మారాయి. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్నింటి నుంచి లక్షలాది క్యూసెక్ల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై కీలక ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద పెరుగుతోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి 3,61,654 క్యూసెక్లు జలాశయంలోకి చేరుతోంది. ఫలితంగా శ్రీశైలం నుంచి సుమారు 4,41,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,153 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. 10 స్పిల్వే గేట్ల ద్వారా 3,45,240 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. నాగార్జున సాగర్కు 4,10,000 క్యూసెక్ల వరద వస్తుండగా మళ్లీ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి ఎడమ కాలువలకు దాదాపు 11,000 క్యూసెక్లు, విద్యుదుత్పత్తి కోసం 32,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దాదాపు 4,10,000 క్యూసెక్ల నీరు పులిచింతల ప్రాజెక్టుకు వెళుతోంది. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగుల వద్ద ఉంది. ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద వస్తోంది. ఎగువ నుంచి బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్లు వస్తుండగా 69 గేట్ల నుంచి యథాతథంగా కిందికి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద సాయంత్రానికి వరద 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారత్కు ఎరువులు, అరుదైన ఖనిజాల సరఫరాపై ఉన్న పరిమితులను ఎత్తివేసేందుకు చైనా అంగీకరించింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ సందర్భంగా విదేశాంగ మంత్రి జయశంకర్ ఆయా సమస్యలను ప్రస్తావించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 4-5 ఏళ్లుగా భారత్కు ఎరువుల సరఫరాను చైనా నియంత్రిస్తూ ఉండగా 2023లో భారత్కు రావాల్సిన యూరియాను చైనాకు చెందిన 2 బడా సంస్థలు నిలిపివేశాయి. జూన్లో నిబంధనలను కొంతమేర సడలించినప్పటికీ తాజా భేటీతో ఎరువుల సరఫరాకు మార్గం సుగమమైంది. యూరియా, ఎన్పీకే, డీఏపీ సహా అరుదైన ఖనిజాలు, టనెల్ బోరింగ్ మిషన్ల సరఫరాల్లో సమస్యలను జయశంకర్ వాంగ్ యీ వద్ద ప్రస్తావించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు, బ్యాటరీ స్టోరేజీ వంటి ఉన్నత శ్రేణి సాంకేతిక ఉత్పత్తుల్లో అరుదైన ఖనిజాలు ముఖ్యమైనవిగా భావిస్తారు. గల్వాన్ ఘర్షణ తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల తర్వాత ఇరు దేశాలు నిజాయితీగా, నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని జయశంకర్ అన్నారు. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంట ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతల నివారణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 31న జరిగే షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తెలిపారు. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో భేటీ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల చర్చల సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన డోభాల్ ఇరు దేశాల సంబంధాలు, సరిహద్దు వెంట శాంతికి సంబంధించి కొత్త శక్తి, ఉత్సాహం వచ్చినట్టు చెప్పారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనడం సహా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడినట్టు తెలిపారు. SCO సదస్సుకు మోదీ హాజరవుతారన్న డోభాల్ ప్రత్యేక ప్రతినిధుల చర్చలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నట్టు చెప్పారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాన్జిన్లో జరిగే SCO సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి. సరిహద్దు అంశంపై 24వ ప్రత్యేక ప్రతినిధుల చర్చలు విజయవంతం అవుతాయని డోభాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్లో పాతదైన, బలహీనమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలని యువత సంకల్పించుకున్నట్టు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఓటర్ అధికార యాత్ర 3వ రోజు నవాడాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీతో కలిసి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. యువతరానికి బీహార్ను పరిపాలించే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రజల ఓటు హక్కును హరించేందుకు చేసిన ఓ ఎత్తుగడ అని తేజస్వి యాదవ్ ఆరోపించారు. SIR అంటేనే ఓట్ల దోపిడీ అని పేర్కొన్న తేజస్వి యాదవ్ దాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. బీహార్లో ఓట్లను తొలగించడానికి పాలకవర్గం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ముఖ్యాంశాలు మరోసారి. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు చెరిపివేయడం నిరూపితమైందన్న CBI, సుప్రీంకోర్టుకు వివరణ. సునీత, రామ్సింగ్లపై కేసులు కొట్టేసిన ధర్మాసనం. పేదలకు అండగా నిలబడటమే పేదరిక నిర్మూలనకు నిర్వచనమన్న చంద్రబాబు. P4 పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి. అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేసిన నారాయణ. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని స్పష్టీకరణ.
యూరియా సరఫరాలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందన్న రేవంత్. బీజేపీ నేతల వైఖరిపై మండిపాటు, ప్రధానిని ప్రశ్నించాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వానలు, ఉరకలేస్తున్న కృష్ణా గోదావరి, అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు, దిగువకు ప్రవాహ జోరు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు అనివార్యమైన పోరు. ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ. ఎల్లుండి నామినేషన్ వేసేందుకు కసరత్తు. సానుకూల దిశలో భారత్ చైనా విదేశాంగ మంత్రుల భేటీ. ఎరువులు, అరుదైన ఖనిజాల సరఫరాపై పరిమితుల ఎత్తివేతకు డ్రాగన్ అంగీకారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.